ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసినప్పటికీ అది సంజయుడు ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేస్తే క్రమంగా అది లోకానికి అందింది. ఆ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం అనేది యుద్ధం ఆరంభమైన 11వ రోజున జరిగింది. యుద్ధం ఆరంభమైంది మార్గశీర్ష శుక్ల ఏకాదశి. ఆయనకి సందేహం కలిగింది, ఏమవుతోంది యుద్ధరంగంలో అని సందేహం కలిగింది ఏకాదశి నాడు. అప్పుడు అడిగాడు సంజయుడిని, ఏమైందా అని. సంజయుడు ఏం జరిగిందో, ఆ వేళ అర్జునుడికి ఏ రకంగా ఒక విషాదం ఏర్పడిందో దాన్ని తొలగిస్తూ కృష్ణుడు ఏ ఉపదేశం చేశాడో దాన్ని వివరిస్తాడు. ఇది ఏకాదశి నాడు జరిగింది. ఏమి జరిగింది ఏకాదశి నాడు? భీష్మ పితామహుడి యొక్క తీవ్రమైనటువంటి విజృంభణని అరికట్టడం కోసమని శ్రీకృష్ణుడు రథంలోంచి క్రిందకి దిగి తన చేత చక్రాన్ని పట్టాడు. ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేసినటువంటి శ్రీకృష్ణుడి చేత నేను ఆయుధం పట్టిస్తాననేటటువంటి భీష్మ పితామహుడు ఆయుధాన్ని పట్టించాడు. అది కాగానే చక్రం పట్టి ఒక్కసారి పైకి ఎగరగానే భీష్మ పితామహుడు ఆగిపోయాడు. స్వామి, నా ప్రతిజ్ఞని నిలబెట్టడం కోసం నీ ప్రతిజ్ఞని వదులుకుని చక్రం పట్టేవాయా? నేను నీ భక్తుణ్ణి. భక్త ప్రతిజ్ఞని నిజం చేయడం కోసమని హే భగవన్, నువ్వు నీ ప్రతిజ్ఞను కూడా వదులుకుంటావాయా? సత్యం విధాతుం నిజ భృత్య భాషితం అన్నట్టుగా నీ భృత్యుడైనటువంటి నేను చేసిన ప్రతిజ్ఞను నువ్వు నిజం చేయడానికి సిద్ధపడ్డావే, చాలు, నేను యుద్ధంలో గెలిచినట్లే. నీ చేత ఏ ఆయుధాన్ని పట్టిస్తానని నేను చేసిన ప్రతిజ్ఞ ఈవేళ నిజమైంది కనుక నా యుద్ధం పూర్తి అయిపోయిందా? ఇప్పుడు నీ దాసుడిని కదా నేను, ఏం చేయమంటావో చెప్పు. బలవంతంగా నన్ను ఆక్రమించాలని ప్రయత్నం చేయకు, ఇది నీకు సాధ్యం కాదు. అందుకోసమని నీ దాసుడిని కదా నేను, హే భీష్మాచార్య, వదిలే ఆయుధాలని అని నువ్వు ఆదేశించు, వెంటనే వదిలేస్తా. ఇది భీష్ముడు అన్నమాట. ఆ వేళ శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రేరేపించి తిరిగి మళ్ళీ ఒక తీవ్రమైనటువంటి యుద్ధాన్ని జరిపించి భీష్మ పితామహుణ్ణి నేల మీద పడుకునేటట్లుగా చేయగలిగాడు, అంపశయ్య మీద. ఈ సమాచారం ధృతరాష్ట్రుడికి వచ్చింది. ఆశ్చర్యపడ్డాడు ఆయన. అమ్మో, భీష్ముడు పడిపోయాడా? ఎవరికి కూడా లొంగనటువంటి భీష్ముడే పడిపోతే ఇహ మిగతా వాళ్ళ గతి ఏం కాను? ఏ సంజయ, ఏం జరిగిందా అని అడిగాడు ఆయన. అప్పుడు సంజయుడు వివరించాడు యుద్ధరంగ సన్నివేశం అంతటిని కూడా, ఎట్లా అర్జునుడికి విషాదం కలిగింది, ఆయన ఎట్లా తన యొక్క సారథిగా ఉండేటటువంటి శ్రీకృష్ణుడిని ప్రార్థన చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి చేయాల్సిన ఉపదేశం చేసి యుద్ధానికి ప్రోత్సాహనాన్ని కలిగించి అప్పుడు యుద్ధం ఆరంభమై ఏ రోజున ఏమేం జరిగింది, అలాగే 11వ రోజు నాడు భీష్ముడు ఏ విధంగా అంపశయ్య మీద నేల కూలాడు, ఇంతవరకు మొత్తం అంతా స్పష్టం చేశాడు ఆయన. ఇది జరిగినది 11వ రోజున జరిగింది. 11వ రోజున జరిగింది కనుక ఆ 11వ రోజు నాడే ఈ భగవద్గీత పుట్టింది అని మన వాళ్ళు నిర్ణయం చేశారు. పుట్టిందంటే మరి మొదటి రోజున కదా ఉపదేశం చేసింది కావచ్చు. అయినప్పటికీ ఆవేళ లోకానికి ఎవ్వరికీ అది తెలియలేదు. అది తెలిసింది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినప్పుడు మాత్రమే తెలిసింది. అంచేత ఆవేళే పుట్టినరోజు అన్నారు. అలా ఎలా అంటాం?
ఏ రోజు మొదట పుడితే ఆ రోజే కదా పుట్టినరోజు అనాలి. మామూలుగా అయితే అలాగే అనాలి, కానీ లోకంలో ఎక్కడలా అంటల్లా. ఒక శిశువు తల్లి గర్భంలో ఆవిడికి ఎప్పుడైతే గర్భం నిర్ణయం అవుతుందో, అంటే ఏ 2వ నెలలోనో 3వ నెలలోనో ఎప్పుడో దాన్ని నిర్ణయం చేస్తారు కదా, గర్భధారణ జరిగినది అని నిర్ణయం చేస్తారు కదా, మరి ఆ వేళే శిశువు పుట్టినట్టే లెక్క. కానీ ఆ వేళ నుంచి ఎవరైనా శిశువు పుట్టాడు లేదా పుట్టిందేనో అంటున్నారా? లేదు, అంటలేదు. ఎప్పుడంటారు? ఆ శిశువు తల్లి గర్భంలో పెరగాల్సినంతగా పెరిగి తల్లి గర్భంలోంచి బయటికి వచ్చి తనంతట తాను ఎప్పుడు హాయిగా శ్వాస తీసుకోగలుగుతుందో, తాను తన నోటితోటి ఆ పాలని ద్రవంగానో ఘనంగానో త్రాగలుగుతుందో, తన పని తాను స్వతంత్రంగా చేసుకోగలిగే, తన గాలిని తాను స్వతంత్రంగా పీల్చగలిగేటటువంటి స్థితి ఏర్పడ్డప్పుడు పుట్టెను. పుట్టిన సమయాన్ని దేన్ని బట్టి నిర్ణయం చేస్తారు? అంటే తలపైకి వచ్చినప్పుడా, శీర్షోదయం అంటుంటారు కొంతమంది, తలపైకి వచ్చినప్పుడా, పూర్తి బేబీ పైకి వచ్చినప్పుడా, ఎప్పుడు నిర్ణయం చేయాలి? దానికి ఒక నియమం చెప్పారు. తల్లి గర్భంలో ఉండగా శిశువు ఆ తల్లి యొక్క నాభి నుంచి తనకి నాభి దాకా కలిసి ఉండేటటువంటి ఒక నాళిక ద్వారా ఆహారాన్ని తీసుకోవడం కానీ, లేదు తన దేహంలోంచి వ్యర్థాలని విసర్జించడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే 2 ప్రక్రియలు ఆ నాళిక ద్వారానే సాగుతాయి, లోపలికి రావడం కానీ బయటికి వెళ్ళడం కానీ. అంచేత ఆ శిశువుని మనం ఒక శిశువుగా పుట్టినట్లుగా వ్యక్తిత్వం కలదిగా గుర్తించము. ఎందుకంటే అప్పటిదాకా తల్లిలో ఒక భాగంగానే ఉంది. ఎప్పుడైతే ఈ నాభికి ఉండేటటువంటి ఆ సంబంధాన్ని దానిని కత్తిరిస్తారో, దాన్ని ఏమంటారు, దాన్ని ఇంగ్లీష్లో అంబలికల్ కార్డ్ అని అంటారన్నమాట. ఇది ఎప్పుడైతే కట్ చేస్తారో అప్పటి నుంచి శిశువు తనంతట తాను స్వతంత్రంగా ఉన్నట్టు లెక్క. కనుక అదే పుట్టిన కరెక్ట్ సమయం కింద మనం లెక్క పెట్టుకోవచ్చు. అప్పటిదాకా కొత్తగా ఆ శిశువు ఉన్నట్టు లెక్క కాదు అంటాం అన్నమాట. అంటే గర్భంలో శిశువు ఉందని తెలుసును, పెరుగుతోందని తెలుసును, దానికి ఏదో ఒక మేలో ఫిమేలో బేబీ, అది పురుష శిశువో స్త్రీ శిశువో అని కూడా తెలుసును. అయినప్పటికీ కూడా ఇది పుట్టింది అని అంటలేదు కదా. స్వతంత్రంగా దానికి ఎప్పుడైతే ఉనికి ఏర్పడుతుందో అప్పుడే ఈ శిశువుకి పుట్టిన రోజు అని నిర్ణయం చేసినట్లుగానే భగవద్గీత కూడా శ్రీకృష్ణార్జునుల మధ్య అది సాగినప్పుడు ఎవ్వరూ దాన్ని వినలా, ఎవ్వరికీ అది తెలియలే. అందుకే దానికి ఆవేళ పుట్టినరోజు కాలేదు. మరి ఎప్పుడు పుట్టినరోజు అయింది? తర్వాత ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు, సంజయుడు ఆయనకి 11వ రోజుని చెప్పడం ప్రారంభించినప్పుడు అప్పుడు బయటకు వచ్చింది. అది అప్పుడు బయటకు వచ్చి స్వతంత్రంగా ఇది కూడా ఒక ఉపదేశం జరిగెను అని అనుకోవడానికి వీలైంది. అందుకే ఆ 11వ రోజు నాడు, అంటే మార్గశీర్ష శుక్ల ఏకాదశి నాడు గీతా జయంతి అని దానికి పుట్టినరోజుగా భావించి దాన్ని చక్కగా పాటిస్తుంటారు. యుద్ధరంగంలో ఏనుగులు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, ఇంకా రకరకాల జంతువులు ఉంటాయి, రకరకాల వాయిద్య విశేషాలు ఉంటాయి. కాహళాలు లాంటివి, డప్పులు లాంటివి, భేరీలు లాంటివి, శంఖాలు లాంటివి. మనుషులు కూడా మంచి ఉద్రేకంగా ఉంటారేమో, ఓ ఓ ఓ ఓ రకరకాలుగా అరుపులు, పెడబొబ్బలు, మాటలు ఇవన్నీ సాగుతూ ఉంటాయి. ఇన్ని సాగుతూ ఉండగా మధ్యలో కూర్చున్నటువంటి అర్జునుడు కృష్ణుడును ఒకరితోటొకరు సుమారు 700 శ్లోకాల గ్రంథాన్ని మాట్లాడుకుంటూ కూర్చోగలిగారా? ఇదో ప్రశ్న కదా మనకిప్పుడు అంత త్వరగా అయిపోవాలి కదా. ఎక్కువసేపు కూర్చుని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే
మనం కూడా సరే వింటూ ఉందామనే ఓపికే లేని రోజులు కదా. రోజులంటే రోజులు అలాంటివి కావు, రోజులు ఎప్పుడు అవే. కానీ మన మనస్తత్వాలు, ఎదటి వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటుంటే మనకేం పని కనుక మనం అక్కడ ఉండం. మరి యుద్ధరంగంలో ఆవేళ 18 క్షౌహిణీల సేన వీరిద్దరూ మాట్లాడుకుంటుంటే మీరందరూ మాట్లాడుకోండి, మేము చక్కగా నిశ్శబ్దంగా కూర్చొని మంచి భక్తుల్లాగా దాన్ని శ్రవణం చేస్తుంటాము అని వాళ్ళంతా చేతులు కట్టు కూర్చున్నారా? మరి లేదు, అడుపులు పెడబొబ్బలు పెడుతుంటే రకరకాల ధ్వనులన్నీ కూడా మిన్నుముట్టుతూ ఉంటే వీళ్ళిద్దరికి ఒకడాడుకునే మాటలు ఒకరికి ఎలా వినిపించి ఉంటాయి. మధ్యలో ఎక్కడ ఏమాత్రము కూడా స్ఖాళిత్యం లేకుండా, డిస్టార్షన్స్, కమ్యూనికేషనల్ డిస్టార్షన్స్ లేకుండా ఎలా వాళ్ళు చక్కగా వినగలిగారు అని ఎప్పుడైనా నాకు ఈ సందేహం వచ్చిందా? మీరందరూ మంచివాడు కనుక మీకు రాదు. కానీ ఏమిటో మాలాంటి చెడ్డవాళ్ళకి ఇలాంటి సందేహాలు కూడా వస్తుంటాయి. కానీ దీనికి ఒక మంచి సమాధానం కూడా చెప్పారు. ఏమిటి సమాధానము అని అంటే, ఆ వేళ భగవంతుడు అర్జునుడికి చెప్పినటువంటి ఆ సందేశం ఎంత సమయంలో చెప్పాడో మనకి తెలియదు. అది క్షణకాలంలో చెప్పాడో, లేదు 3 గంటల్లో చెప్పాడో, 6 గంటల్లో చెప్పాడో మనకైతే ఇదమిత్తంగా తెలియదు. ఇప్పుడు మనకి కంప్యూటర్స్లో ఒక అందమైనటువంటి ఒక పద్ధతి ఒకటి ఉంది, ఎయిర్ డ్రాప్ అని అంటారన్నమాట. ఎయిర్ డ్రాప్ అంటే ఒక సిస్టంలో ఉండేటటువంటి సమాచారాన్ని, అది ఎంత సమాచారం అయినప్పటికీ కూడా మరొక సిస్టంలోకి వెళ్ళాలి అని అంటే ఆ ఆప్షన్ వదిలిపెట్టి, అయ్యా వాయుదేవత దీన్ని తీసుకువెళ్ళి అందచేయవో అవి ఫలానా చోటుకి అంటూ చేరాల్సిన చోటుకి ఉండేటటువంటి గుర్తులు మనం ఇవ్వగలిగితే, దానికి కావలసినటువంటి ఆ నియమాన్ని కనుక మనం పాటించగలిగితే, ఇంత కంటెంట్ ఆ రెండవ ల్యాప్టాప్లోకో కంప్యూటర్లోకో ఒక ఐ థింక్ ప్రాబబ్లీ ఒక 1 or 2 minutes కూడా పట్టకపోవచ్చును, అంత మొత్తం ఒకసారి దాంట్లో డంప్ అయిపోతుంది. ఇప్పుడు మనకు అట్లాంటి టెక్నాలజీ ఉంది. శ్రీకృష్ణుడు కూడా బహుశా అలాంటి టెక్నాలజీతోటి ఈ ఉపదేశాన్ని అంతటినీ కూడా అర్జునుడి యొక్క మనస్సులోకి ఎక్కించేసి ఉండొచ్చు. లేకపోతే యుద్ధరంగంలో గంటలు గంటల తరబడి ఉపన్యాసాలు చెబుతూ కూర్చుంటా ఉంటే వాళ్ళంతా ఊరుకుంటారు అట్లాగా. అంతే చాలా త్వరగా అయిపోయి ఉండొచ్చు. అది ఎట్లా కుదురుతుందండి? మధ్య మధ్యలో ఈయన ప్రశ్నలు వేస్తున్నాడు, ఆయనేమో దానికి సమాధానాలు చెప్తున్నాడు. ఇలాగ మనకి చివరి దాకా కూడా ఈ రకమైనటువంటి చర్చ విధానం కొనసాగుతూ ఉంటుంది కదా. మరి ఒక్కసారి ఎయిర్ డ్రాప్ లాగా ఇందులోంచి తీసి దాంట్లోకి వేసేటట్టయితే అది మధ్యలో ప్రశ్నలకి తావివ్వదు కదా. మరి అది ఎట్లా సమన్వయం అవుతుంది? దీనికి మన వాళ్ళు అందంగా చెప్పారు. భగవంతుడు ఉపదేశం చేసేటప్పుడు అర్జునుడు స్పష్టంగా వినాలి, ఆలోచించాలి, ప్రశ్న వేయాలి. మరి ఇది వెయ్యాలంటే చుట్టుపక్కల శబ్దాలు రాకూడదు కనుక ఆయన తన చుట్టూ ఉండేటటువంటి వాతావరణాన్ని అంతటిని కూడా మ్యూట్ చేసి పెట్టేశాడంతే. సర్వేశ్వరుడు కదా, సకల జగత్తుకి కారణం కదా, సంకల్పమాత్రంతో ఇంత విశాల విశ్వాన్ని సృజించినటువంటి మహనీయుడు కదా. ఆయన ఏం చేయలేడు కనుక అందుకే ఆయన ఈ మిగతా ఉండేటటువంటి ప్రాణికోటిని అంతటినీ కూడా స్తంభింపచేసెను. ఎంతవరకు? తమ చర్చ పూర్తయ్యేంతవరకు వాళ్ళ స్తంభనంలో ఉండిపోగాక. అంతే. ఇంకా చెయ్యి ఎత్తినవాడు ఎత్తినట్టే ఉన్నాడు, నోరు సగం తెరిచినవాడు తెరిచినట్టే ఉన్నాడు, లేదు వంగుతున్నాడు వంగునట్టే ఉన్నాడు, లేస్తున్నాడు లేస్తున్నట్టే ఉన్నాడు. ఎక్కడి వాళ్ళు అక్కడ అట్లాగా ఉండిపోయారన్నమాట. అర్జునుడికి మాత్రం ఆ మ్యూట్ సిస్టమ్ పెట్టలేదు, అర్జునుడిని మళ్ళీ ఆపరేట్ చేస్తున్నారు. కనుకనే అర్జునుడు వినగలుగుతున్నాడు, మళ్ళీ అర్థం చేసుకుని
అది సమన్వయం కాకపోతే అడగగలుగుతున్నాడు, వింటున్నాడు, అడుగుతున్నాడు. కృష్ణుడు చెబుతున్నాడు, ఆయన కూడా వింటున్నాడు. ఇద్దరే. ఇంకా మిగతాదంతా మొత్తం మ్యూట్, మిగతాదంతా కూడా నిశ్శబ్దం. అసలు ప్రకృతి మండలాల్లో ఉండే ఏది కూడా ఆ క్షణాల్లో పనిచేయటం లేదు. అప్పుడు ఈయన చెప్పేది ఆయనకి వినిపిస్తుంది, ఆయన చెప్పేది ఈయనకి వినిపిస్తుంది. ఆ రకంగా జరిగింది. తిరిగి మళ్ళీ ఉపదేశం పూర్తి అయిపోయిన తరువాత మాత్రమే వీటన్నిటిని కూడా మళ్ళీ పాపం శ్రీకృష్ణుడు దాన్ని మ్యూట్ అవుట్ చేశాడనమాట. దాన్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆపరేషన్లో పెడితే అప్పుడు మిగతా వాళ్ళంతా కూడా యుద్ధానికంటూ సిద్ధపడ్డానికి, యుద్ధం జరగడానికి దారి ఏర్పడింది. అంచేత అర్జునుడు దాన్ని వినొచ్చు, చక్కగా అర్థం చేసుకోవచ్చు, మనకేమీ అభ్యంతరం ఉండదు అన్నమాట. భగవద్గీతలో ఇంత గొప్ప ఉపదేశం సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాక ఆ ధృతరాష్ట్రుడు, ఏమయ్యా నీకింత గొప్ప జ్ఞానం ఎట్లా కలిగింది? ఏమిటో నాకు నువ్వు చెప్పింది అర్థమవుతూనే ఉంది, కానీ దాని ఏ విషయంలో అంత విశ్వాసం కలగటం లేదయ్యా. నీకెందుకు ఇంత విశ్వాసం ఎట్లా కలిగిందో నాకు కొంచెం చెప్పవా అని అడిగాడు. దానికి మహానుభావుడైనటువంటి సంజయుడు ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చాడు. ఆయన దాన్ని మనం క్రమంగా తెలుసుకుంటూ ముందుకు సాగుతాం. జై శ్రీమన్నారాయణ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.